పోలవరంకి 1900. జరుగుతున్నది ఏంటో ఏవి అర్థం కాకుండా మరి చంద్రబాబు నాయుడు గారికి అర్థం కాలేదా? అర్థమై కూడా ప్రజలను తప్పుదో పట్టిస్తున్నారా? నాకైతే అర్థం కాలేదు. నేను చంద్రబాబు నాయుడు గారికి చెప్తున్నాను, ఎలక్షన్ దగ్గర పడ్డ తర్వాత బీజేపీతో తిరగబడి ఇవన్నిటికీ కూడా బీజేపీయే కారణం అని చెప్పి తప్పించుకోవడానికి ఏమన్నా స్టేజ్ తయారు చేసుకుంటుంటే మాత్రం అది ఘోరమైనటువంటి తప్పిదం అవుతుంది. నమ్మరు ప్రజలు. వెంకయ్యనాయుడు గారు మీరు పిఎల్సి అనే కమిటీ వేసుకున్నారు, పరస్పర అభినందన కమిటీ. ఆయన ఈయన్ని పొగుడుతుంటాడు, ఈయన ఆయన్ని పొగుడుతుంటాడు. విచిత్రం ఏంటంటే నిన్న ప్రధానమంత్రి గారు వస్తే పక్కన వెంకయ్యనాయుడు గారు లేడు. ఎప్పుడూ ఇలా జరగదు. వారానికోసారి వచ్చి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారిని విపరీతంగా కీర్తించెళ్ళే మనిషి డైరెక్ట్గా మోడీ గారు తిరుపతి వస్తే పక్కన వెంకయ్యనాయుడు గారు లేకుండా ఎందుకు పోయాడు? ఈయన ఎందుకు ఎలక్షన్ అంటున్నాడు? ఈయన ఎందుకు నేను ఆ రోజున కనుక నేను ప్రమాణమే చేయను అనకపోతే ఈ పోలవరం కూడా వచ్చేది కాదు, ఈ డబ్బులు కూడా వచ్చేది కాదని ఎందుకు అంటున్నాడు? అయ్యా చంద్రబాబు నాయుడు గారు, ఇది మీ కుటుంబ సమస్య కాదు. ఇది మోడీ గారికి మీకు సంబంధించినటువంటి అధికారాలు పంచుకునే సమస్య కాదు. ఈ రాష్ట్ర జీవనాడికి సంబంధించినటువంటి సమస్య. దీన్ని ఖచ్చితంగా ప్రజలతో పంచుకోండి. చరిత్రహీనులుగా మిగిలిపోకండి. నిజాలు జనం ముందు పెట్టండి. జరిగింది ఇదని చెప్పండి. నేను అడిగిన 3 ప్రశ్నలకి సరైనటువంటి సమాధానంతో మీ ఆర్డర్ పొందిన వాడు ఎవడన్నా వచ్చి చెప్తాడని ఆశిస్తున్నాను. ఎందుకంటే మీరు అలాగా పెద్దవారు, మిమ్మల్ని నేనేమి ఇబ్బంది పెట్టదలుచుకోవాలా. మీ దగ్గర మంత్రులు ఉన్నారు, ఆఫీసర్లు ఉన్నారు. వాళ్ళలో ఏ ఒక్కడైనా సరే ప్రకటిస్తే నాతో కూర్చుని ఏం చెప్పక్కర్లా, ఒక శ్వేతపత్రం ప్రకటించమనండి. యూపీఏ ఇచ్చినటువంటి ఆర్డినెన్స్ కాపీ యథాతథంగా తీసుకురావడానికి ఎన్డీఏ ఎందుకు ఒప్పుకోలేదు? నెంబర్ 1 క్వశ్చన్. నెంబర్ 2 క్వశ్చన్, మీరు పదవీ స్వీకారం చెయ్యను అని బెదిరిస్తే తప్ప పోలవరానికి ఎందుకు ఒప్పుకోలేదు? నెంబర్ 3, మీరు ఆవేళ ప్యాకేజీకి ఒప్పుకున్నారా? నేను ప్యాకేజీకి ఒప్పుకున్నాను కాబట్టే పోలవరం వచ్చిందని చెప్పారు. ఆవేళ ప్యాకేజీకి ఒప్పుకున్నారా? ఒప్పుకుంటే మధ్యలో ఈ డ్రామా అంతా ఎందుకు? రక్తం మరిగిపోతుంది, సలసలాడిపోతుంది, ఈ డ్రామా అంతా ఎందుకు చేశారు? నెంబర్ 4, పట్టిసీమ నుంచి వెళ్ళిన వాటరు సముద్రంలోకి వెళ్ళిందా? అక్కడ పంటలకు ఉపయోగపడిందా? ఏ రోజు ఎంత ఎక్కడి నుంచి వెళ్ళింది నా దగ్గర ఉంది. మీరిచ్చిన కాగితాలే అవి. పట్టిసీమ అనేది ఎక్కడి నుంచి మీరు చెప్పినటువంటి వాటర్ తోటి కృష్ణాలో ఏమి జరగలేదు. పులిచింతల నుంచి, కేసర్ నుంచి వచ్చినటువంటి వాటర్ తోటే జరిగింది. పట్టిసీమ నుంచి వెళ్ళిన 49, ఇంకొక 6 కలిపి 55 టీఎంసీ సముద్రంలో వదిలేశారు. దీనికి కూడా సమాధానం చెప్పండి. థ్యాంక్ యూ. ఏం చేయమంటావు? సార్, కోర్టుల్లో తెలంగాణ ఎడిషనల్ అడ్వకేట్ జనరల్ గారు చెప్పినట్టు కోర్టులు ఎందుకో చంద్రబాబు నాయుడు గారికి, మరి ఆయన స్టార్ కోర్టులో బాగున్నట్టుంది, కోర్టులో ఎప్పుడు కూడా ఆయనకు అనుకూలంగానే వస్తుంది. మీకు గుర్తుందో లేదో, ఇదో ఆయన అన్న ఇంకో మాట ఏంటంటే, నిన్న మీటింగ్లో ప్రతిపక్షం మాట విని నేను కనుక పోలవరం గురించి గొడవపడి ఉంటే, పోలవరం కాదు స్పెషల్ స్టేటస్ గురించి కేంద్రంతో గొడవపడి ఉంటే ఈ పోలవరంకి నిధులు వచ్చిండేవి కాదు. ఇది ఆన్ రికార్డు. నిన్న పిఠాపురంలో అన్నమాట, రామచంద్రపురంలో కూడా. ఏంటి ఏమన్నా చక్రవర్తి రాజునా? నాకేం అర్థం అవ్వట్లేదు. స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇస్తామన్నది వాళ్ళు. చంద్రబాబు ఏమో అడగలా, మేమేమో అడగలా, వాళ్ళే ఇస్తాం అన్నారు. ఈవేళ దాని పేరెత్తితే పోలవరం కూడా ఆపేస్తాట. ఎందుకండి చంద్రబాబు గారు ఇంత బ్లాక్ మెయిల్కి పోయి ఈ అధికారం ఏంటి? ఓన్లీ కిక్ బ్యాక్ల కోసమా? ఇంకో 2 ఏళ్ళు ఉంటే ఇంకెంత సొమ్ము వస్తుందనా? నేను అనుకోవట్లేదు. నేను చంద్రబాబు నాయుడు గారు అంత భయంకరంగా తన సొంత ఆదాయం కోసం
రాష్ట్ర ప్రజల్ని మొత్తం తనఖా పెట్టేస్తాడని నేనైతే నమ్మట్లేదు. కానీ మీరే చెప్తున్నారు నేను స్పెషల్ కేటగిరీ అడిగితే పోలవరం కూడా రాదని. అరే చావ చచ్చిపోయి బతకవలసిన కర్మ ఏంటండి మనకి? 2013లో కాంగ్రెస్ మా మాట వినలేదంటే జనమందరూ కాంగ్రెస్ మీద తిరగబడి ఈ దేశంలో ఎక్కడ జరగల. అధికారంలో ఉన్న కాంగ్రెస్ 2% ఓట్లు పడిపోయింది. అది మిమ్మల్ని గెలిపించాలి కాదు, కాంగ్రెస్ మీద వచ్చినటువంటి కోపం. ఏంటా కోపం? బిల్లు బాగానే చేశారు, యాక్ట్ బాగానే పెట్టారు, చాలా రాయితీలు ఇచ్చారు, మేము వద్దంటే ఇచ్చామని అంతే ఒకటే మాట. మేము వద్దని ఇంత ఆందోళన చేస్తుంటే మా ఎమ్మెల్యేలు మా ఎంపీలు అందరూ వద్దంటుంటే నువ్వు ఆ మాట కాదని చేసేస్తావా? అది ఒక్కటే ఒకటి ఆత్మాభిమానం దెబ్బతిని కాంగ్రెస్ని 2%లోకి దించేశారు. అటువంటి ఈ తెలుగు ప్రాంతానికి మీరు ముఖ్యమంత్రి అయ్యి ఉండి ఆత్మాభిమానం దెబ్బతినేలాగా నేను కనుక స్పెషల్ కేటగిరీ అడిగితే పోలవరం కూడా డబ్బులు ఇవ్వరు. అంత చావ చచ్చి బతకాల్సిన అవసరం ఏంటి? ఒక్క విషయం మర్చిపోకండి, మనం ఆంధ్రప్రదేశ్ నుంచి ఇస్తున్న డబ్బు మనం ఆపేసుకుంటే చాలు, ఒక్క రూపాయి అక్కర్లేదు మనకి. ఇక్కడి నుంచి మన కేంద్రానికి ఇచ్చే డబ్బు ఆపుకుంటే చాలు. అది కూడా నేను ప్రెస్ మీట్ పెట్టి లెక్కలతో చూపించాను. మనమేమి అస్సాము అక్కడ ఆ 11 రాష్ట్రాల్లాగో, లేకపోతే సిక్కిం లాగో, లేకపోతే ఉత్తరప్రదేశ్ బీహార్ లాగో కేంద్ర ప్రభుత్వం దయాదాక్షిణ్యాలను బతకట్లేదు. మనం ఇస్తున్న ట్యాక్స్ మనం ఆపేసుకుంటే ఈవేళ స్టేట్లో పన్నులు కూడా వసూలు చేయగల అంత డబ్బు పట్టుకెళ్ళి కేంద్రానికి ఇస్తున్నాం. అయినా కేంద్రం మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తుంటే మీరు ఎందుకు అలా ఉండాలి? ఎందుకు తలదించుకుని ఉండాలి? లేవండి, మీ మొత్తం జగన్తో సహా స్టేట్ అంతా మీ వెనకాలే ఉంటారు. లేనివాడు చరిత్ర పుటల్లో కలిసిపోతాడంతే. వీరుడు వెనకాల జనం ఉంటారు తప్ప వీరు వెనకాల ఎవడో నిలబడ్డావు. నువ్వు తిరగబడు, ఎందుకంటే మనం తిరగబడేది ఒక పాయింట్ మీద, మనకు రావాల్సినటువంటి హక్కు మీద. తెలుగు తెలుగు చంద్రబాబు గారు భావిస్తున్నారు కానీ నేనేం భావించట్లా. నేను చంద్రబాబు గారు చెప్తున్నాడు నాకు ఓటేయండి నాకు ఓటేయండి అని. ఇప్పుడు ఇచ్చేందుకు ఎలక్షన్ టైంలో ఆయనకు అనుమానం వచ్చింది. నేను అదే అంటున్నాను, మీరు ఏం చేసినా మీకు ఓటేయరు. ఎందుకంటే వీరుడు వెనకాల జనం ఉంటారు. నువ్వు ఇవాళైనా సరే నిజాలు చెప్పు ప్రజలతోటి చెప్పు. పురుషోత్తపట్నంలో పట్టిసీమని కట్టే కారణం పోలవరం వీళ్ళు కట్టనివ్వరు, వీళ్ళు డబ్బులు ఇవ్వరు. నాకు తెలుసు. గుర్తునే పోలవరం డ్రామా చేస్తున్నాం. రైతులు ఎండిపోకుండా ఉండటం కోసం కడుతున్నాను పట్టిసీమ పోలవరం. చెప్పమనండి, నిజం చెప్పానండి. నిజం చెప్తే నీకు సపోర్ట్ ఉంటుంది. అబద్ధం చెప్పవలసిన అవసరం ఏంటి? అసలు ఇది ఇంతకన్నా భయంకరమైనటువంటి తలదించుకోవాలి, ప్రతి తెలుగువాడు తలదించుకోవాల్సినటువంటిది. పోలవరంకి డబ్బులు రావు నేను స్పెషల్ కేటగిరీ స్టేటస్ అడుగుంటే. నేను రాజీ పడ్డాను కాబట్టే పోలవరం ఒప్పుకున్నారన్న మాట చెప్పామంటే ఇక ఇంతకన్నా అవమానకరమైనటువంటి పరిస్థితి ఈ రాష్ట్రానికి ఎప్పుడు రాలా. ఎవరు అడిగితే వాళ్ళే పట్టించుకుంటారండి. నేను అడుగుతున్నానుగా, ఎవడు పట్టించుకుంటాడో ముఖ్యమంత్రి అడగాలి. పోనీ ఆ ముఖ్యమంత్రికి మమతా బెనర్జీ లాగో కేజ్రీవాల్ లాగో పడని ముఖ్యమంత్రి అనుకోండి, వాళ్ళిద్దరూ మళ్ళీ నెక్కుతారు గ్యారంటీ కాదు. ఎందుకంటే వాళ్ళు పోరాటం చేస్తున్నారు. ఈయనేమో రోజు పిఎస్సి, వారానికి ఒక పిఎస్సి మీటింగ్ ఉంటుంది. ప్రతి వారం పిఎస్సి మీటింగ్ జరుగుతుంది, పరస్పర అభినందన కమిటీ. అరే ఇది రావాల్సిన పోనీ మనం ఏదో ఎక్స్ట్రా అడిగాం వాళ్ళు ఇవ్వలేదు అని అడగటం వేరు. యాక్ట్లో పెట్టినవి, యాక్ట్ పాస్ చేయించింది బీజేపీ వాళ్ళు. యాక్ట్లో లేనివి ప్రధానమంత్రి చేత ప్రామిస్ చేయించింది బీజేపీ వాళ్ళు. ఆ బీజేపీ రూలింగ్లోకి వచ్చింది. అవి ఇవ్వడానికి వెళ్ళి ఇది ఇవ్వకపోతే, ఈ యాక్ట్ అమలు చేయకపోతే నేను అసలు పదవి స్వీకారం చేయను,
అని చెప్పి బెదిరిస్తే అందులో ఒకటి చేస్తాం, ఈ ఒకటే ఇస్తున్నాం నీకని చెప్పారట. ఆ ఒక్క పోలవరం తీసుకుని స్పెషల్ కేటగిరీ స్టేటస్ అవి వదిలేశాను. ఆ వేళ అది వదలకపోతే ఈవేళ పోలవరం రాదు అని అసలు ఇంతకన్నా తలవంపులు కొట్టుంటుందా?